ఓం నమః శివాయ. ఓం నమః వత్స, వత్స మాంధాత, ప్రభు 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 లే వత్స. ఓ ప్రభు, ఓ దేవాధిదేవ, తమరి దర్శనం పొందిన నేను కృతకృత్యున్నయ్యాను భక్తవత్సల. నా జీవితం సఫలమయ్యింది. మేము నీ కఠోర తపస్సు చూసి ప్రసన్నమయ్యాం రాజా. నీ తపస్సు కారణమేమిటో చెప్పు. కేవలం తమ దర్శనం, కేవలం తమ దర్శనం ప్రభు. కోరుకో. ఏ వరాలు కోరుకుంటావు? నేనేమీ వరాల ప్రాప్తికై తమ శరణులు కోరుకోలేదు ప్రభు. కేవలం తమ కృపకై, కేవలం తమ దర్శనం కోసమని. తమరి కృప, తమరి దర్శనం కలిగాక ఇంకేమైనా కోరినా కూడా అది తమరి కృప కన్నా తక్కువే అవుతుంది కదా ప్రభు. ఇలా నేను నష్టపడటం ఎందుకు ప్రభు? నష్టపడటం ఎందుకు? ఇట్టి నీ నిస్వార్థ భక్తి, శ్రద్ధాపూరిత భావనలే నిన్ను మాకు సమీపానికి చేర్చాయి రాజా. నీకు ఇచ్చ ఉన్నా లేకున్నా మేము మాత్రం నీ భక్తికి ప్రతిఫలం ఇచ్చి తీరాలి. ప్రభు ప్రభు, తమ చరణాల వద్ద నాకు స్థానం లభిస్తే చాలు, చాలు. నాకదే సంతోషం ప్రభు. కానీ మాకు అదేమాత్రం సంతోషాన్ని ఇవ్వదు. భక్తి అచంచల నియమాల పరిధిలో నిలిచిపోయినటువంటి నీ ఈ అచంచల భక్తి వల్ల నీ స్థానం ఉన్నతమైంది భక్త. ఈ స్థానం ఇక్కడున్న సంపూర్ణ వాతావరణాన్ని నీ సాధనతో తపస్సుతో శివమయం చేసేసింది. ఈ కారణంగా ఈ ద్వీపం మాంధాత ద్వీపం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది ప్రభు. ఇక్కడి అణువణువును నీవు నీ భక్తి శ్రద్ధాదులతో పవిత్రం చేశావు. అందువల్ల నర్మదా నదిలోని కంకరకు కూడా శంకర అంటే శివలింగం అయ్యే గౌరవం ప్రాప్తిస్తుంది. ఈ నర్మదా నదీ తీరపు అన్ని తీర్థాలు భవిష్యత్తులో శివతీర్థాలుగా పేరు పొందుతాయి. భక్తవత్సల, ధన్యుడనయ్యాను ప్రభు, ధన్యుడనయ్యాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమః 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 శివాయ.
ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. చెప్పు వింధ్యరాజా, ఓం నమః. ఏ కోరిక సిద్ధించాలని కఠోర తపస్సు చేస్తున్నావు? ధన్యుడను ప్రభు, ధన్యుడను. చెప్పు వత్స, నీ కోరిక ఏమిటి? నేను ఎత్తుగా ఉండాలి భక్తవత్సల. నువ్వు ఎత్తుగానే ఉన్నావు. ఇంకా ఎత్తుగా? ఎంత ఎత్తు? సుమేరు పర్వతాన్ని మించినంత. వత్స, కోరికకు కారణం ఈర్ష్య అసూయలైతే అటువంటి కోరికలు మాత్రం పైకి కాకుండా కిందకే దిగలాగుతాయి. సుమేరుడి కన్నా ఎందుకు ఎదగాలనుకున్నావు? అతని గర్వాన్ని అణిచివేయడం కోసం, అతని అహంకారాన్ని రూపుమాపడానికి. గర్వంతో గర్వాన్ని ఎలా ఖండించగలవు? అహంకారి స్వయంగా తన అహంకారాన్ని చంపుకోలేకపోతే ఇతరుల అహంకారాన్ని తగ్గించే సమర్థత అతనికి ఎలా వస్తుంది? మేము నీ భక్తి తపస్సులకైతే ప్రసన్నులమయ్యాం, కానీ ఇటువంటి ఈర్ష్యాసూయ భావనలు మమ్మ ఆశ్చర్యంలో పడవేశాయి. కోరికలు మంగళప్రదమై ఉండాలి వత్స. నువ్వు మరేదైనా వరం కోరుకో, అది నీకు హితవు కూర్చాలి. నేనైతే అదే కోరిక మదిలో తలచి తమకే తపస్సు ఆరంభించాను ప్రభు. మనస్సులో అటువంటిది నువ్వు కోరుకునే ముందు ఆలోచించలేదా? దాని పరిణామం నీకు హితం కాదని, లోకహితం కాదని. ఏ కోరికలు లోకహితం కలిగించవో అవి పాపాల దుష్కర్మల మార్గం పట్టి బాధలకు దౌర్భాగ్యానికి దారితీస్తాయి. ఎవరికీ హాని చేయడం నా ఉద్దేశం కాదు ప్రభు. తనను ఇతరుల కన్నా శ్రేష్ఠుడు అనుకోవటం, ఇతరులు కూడా అలా అనుకోవాలని కోరటం, లేదా ఎత్తుకి ఎదగాలనే కోరిక మూలంగానే హాని అనేది ఉత్పత్తి అవుతుంది వింధ్యరాజా. నేను చెడు భావనలకు ఎప్పటికీ దూరంగా ఉంటాను. అది నీకు అసంభవం అవుతుంది. ఎవరికైనా అసంభవమే. శిశువు దేవతదైనా దానవునిదైనా దానిని తన తల్లి నుంచి వేరు చేయటం వీలవదు. అహంకార భావన కూడా ఒక తల్లి వంటిదే. దానికి పుట్టిన చెడును వేరు చేయటం ఎవరికైనా అసంభవమే. నేను అహంకారాన్ని త్యజిస్తాను పరమేశ్వర. కానీ అంతకన్నా ముందు సుమేరుడి కన్నా ఎత్తుకెదగాలనే కోరికను విడనాడాలి. మరిక మిగిలేదే ఉంది ప్రభు? నీ మొండిపట్టు సద్విచార సద్భావనలకు చోటివ్వటం లేదు వింధ్యరాజా. ఓ వేళ నీకే గనక వరమిస్తే నీవు సుమేరుడి కన్నా ఎత్తుకెదిగితే తెలుసా దాని పరిణామం ఏమవుతుందో? ఆర్యావర్త ఉత్తర దక్షిణాల మధ్య సేతు ఉన్న కారణంగా ప్రస్తుతం రాకపోకలకు వీలుంది. కానీ నీవు ఇంకా ఎత్తుకు ఎదిగిపోతే ఉత్తర దక్షిణాలు పూర్తిగా వేరైపోతాయి. సంతులనం ఉండదు, పరస్పర సంబంధాలుండవు. ఉత్తర దక్షిణాల్లో భిన్నత్వం ఉత్పన్నమవుతుంది. అందుకనే నువ్వు ఇంకా మరేదైనా వరం కోరుకోవచ్చా? నేను అలాంటిదేం జరగనివ్వను. తమరు కృపతో నన్ను సుమేరువు కన్నా ఎత్తయ్యే వరం ఇవ్వండి భక్తవత్సల. తథాస్తు. కానీ వింధ్యరాజా, ఇది కాస్త గుర్తుంచుకో. ఇట్టి వరాల దుష్పరిణామాలకు కూడా నీవే బాధ్యుడు అవుతావు సుమా. నేను అందరికన్నా ఎత్తు కాగలిగిన వరాన్ని పొందాను. అందరికన్నా ఎత్తు కాగలిగిన వరాన్ని పొందాను. పరమేశ్వరుడి వరం వల్ల ఒక వంక వింధ్యాచలుడు ప్రసన్నుడయ్యాడు. కానీ మరొక వంక ఇతరుల కన్నా తానే శ్రేష్ఠుడను అనే అహంకారం అతనిలో జాగృతమయ్యింది. అందువల్ల కలిగిన అవాంఛనీయ పరిణామాలతో వివేకాన్ని కోల్పోయి పరమేశ్వరుడి వరప్రభావంతో అంతకంతకు ఎత్తుగా ఎదిగిపోసాగాడు.
చెయ్యాలో నాకు కూడా కనపడలేదు. అంధకారం అంధకారం ఈ చీకట్లో ఎలా జీవిస్తాం మనం అందరం? అరే చీకటి అయిపోయింది, మనం ఎలా జీవిస్తాం? ఎలా జీవిస్తాం? సుమేరుడు తన్ను తానే పర్వతాలకు సామ్రాట్ అనుకుంటున్నాడు. నన్ను గనక చూస్తే అతడి గర్వం పటాపంచలవుతుంది. ఇప్పుడు ఈ అంధకారం తొలగపోతే మనుషులు జీవరాశి పశుపక్షాదులు ఏమైపోతాయి? రోగాలు పుట్టుకొస్తాయి, కరువు కాటకాలు వస్తాయి. ఇదే కొనసాగితే మన జీవితాలు నాశనమైపోతాయి. అదండి అగచ్చ మామూలు దగ్గరికి వెళ్దాం, ఆయనే మన రక్షణకు ఉపాయం చెప్తారు. పదండి, 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 వెళ్దాం, పదండి. పురువర్య అంతా అన్నకారం మయమైపోయింది, తమరే మమ్మల్ని కాపాడాలి. ఇదేమి అంధకారం? అగస్త్యముని ఇలా రండి, త్వరగా రండి. అగస్త్యముని మిమ్మల్ని పిలిచేది. ఎవరు ఎవరు పిలుస్తున్నారు? ఎక్కడికి రమ్మంటావు? నేను కైలాసాన శంకరుణ్ణి, మిమ్మల్ని కైలాసానికి పిలుస్తున్నాను. రండి అగస్త్యముని, రండి. ఓ దేవాదిదేవ పరమేశ్వర, తమ ఆజ్ఞను పాటిస్తున్నాను మహాప్రభు. నేను శీఘ్రమే తమ చరణ సన్నిధికి చేరుకోబోతున్నాను ప్రభు. మీరంతా ధైర్యంగా ఉండండి. పరమశివుడు ఈ అంధకారాన్ని అవశ్యం ప్రకాశంతో నింపివేస్తాడు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నాకేమిటి ఆజ్ఞ పరమశివ? ముని అగస్త్య, కైలాసానికి అంధకారంలో వచ్చారా? అవును ప్రభు. మొదట నేను అనుకున్నది అదేదో మాయ దానవుడి ఆకారం లేదా నీడ తెచ్చిన అంధకారం. కానీ మార్గంలో అర్థమైంది, ఇది వింధ్యాచల పర్వతం ఆకారంలో పరివర్తన పెరుగుదల కారణమని. అవును, అది దానవుడి నీడ కలిగించిన అంధకారం కాదు, వింధ్యాచలుడి గర్వము అజ్ఞానాల అంధకారమే. పరమేశ్వర, నాకు జ్ఞాపకం, ఒక సందర్భంలో తమరు సెలవిచ్చారు, పుట్టుక ఎటువంటిదైనప్పటికీ అజ్ఞానం తోడైతే దానవుడైపోతాడు. అదే గతి ఇప్పుడు ఈ వింధ్యాచలుడికి. గర్వము అజ్ఞానము అతన్ని దానవుని చేసేసాయి. కానీ సదా ఎల్లరికీ శుభం కలిగించే సదాశివులు తమ కృప ఉంటే వింధ్యాచలుడు బాగుపడపోతాడా ప్రభు? జగత్తు శ్రేయస్సు కోసమే మిమ్మల్ని పిలిపించింది. వింధ్యాచలుని సన్మార్గానికి తెచ్చే కార్యం మీరే చెయ్యాలి. నేనేం చేయాలి ప్రభు? వింధ్యాచలుడి భక్తికి మేము ప్రసన్నులమై వరమివ్వక తప్పలేదు. అలా అతను సుమేరుడి కన్నా ఎత్తుకెదిగే వరాన్ని మా వల్ల పొందగలిగాడు. అతని దీర్ఘాకారం వల్లనే ఈ అంధకారం పెరిగింది. ఈ విధంగా ఉత్తర దక్షిణాల సంపర్కం సంబంధం సమాప్తమైతే అనర్థం జరగగలదు. ఈ అనర్థం జరగకుండా మీరు ఆపాలి. అదెలా పరమేశ్వర్? అహంకారైనప్పటికీ వింధ్యాచలుడు గురువులు, జ్ఞానులు, ఋషులు, మునుల పట్ల అతను భక్తి ప్రపత్తులు కలిగిన వాడే. మాకు అనిపించేదేమంటే తమ పట్ల అతని మనస్సులో ఎనలేని గౌరవం ఉంది అని. అదే నిజమే పరమేశ్వర్. నా పట్ల అతను ఎంతో వినయశీలుడు. అయితే జగత్తు శ్రేయస్సుకు గాను అతని వినయశీలతను ఉపయోగించుకోండి. మీరు ఇచ్ఛాశక్తి ఆధారంగా దక్షిణం నుంచి ఉత్తరానికి వచ్చారు. కానీ ఇప్పుడు పాదయాత్రికులై వింధ్యాచలాన్ని దాటుకుంటూ మళ్ళీ దక్షిణానికి వెళ్ళండి. ఆ దీర్ఘాకార వింధ్యాచలాన్ని దాటి వెళ్ళాలా? కేవలం వింధ్యాచలాన్ని, దీర్ఘాకార వింధ్యాచలం కాదు. మీరు ఆ పర్వత లోయలోనికి వెళ్ళగానే అతడు ప్రణామం చేయటానికి తల వంచుతాడు. అప్పుడు అతనికి చెప్పండి, అతను మీరు తిరిగి వచ్చేదాకా వేచి ఉండాలి. అలాగే తలను వంచి ఉంచితే మీ రాకపోకలకు సదుపాయంగా ఉంటుంది అని. కాని భవహర, నేను తిరిగి ఉత్తరానికి వచ్చాక అతను ఎప్పట్లా తలెత్తుతాడు. అంటే సమస్య అలాగే ఉండిపోతుంది. మీరు దక్షిణం నుంచి ఉత్తరానికి రావడం ఎందుకు? అంటే నేను ఎప్పటికీ దక్షిణంలోనే ఉండిపోవాలా ప్రభు? లోకహితం కోసం చేసే మీ ఈ కార్యం సర్వ జగత్తులోనూ వేనోళ్ల చెప్పుకుంటారు. తమ ఆజ్ఞను పాటిస్తాను భక్తవత్సల. ప్రణామం.
హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. ఓ వింధ్యాచల ఓ వింధ్యాచల ఓ వింధ్యాచల నేను అగస్త్యుణ్ణి ఎన్నిసార్లు పిలవాలి? నా పిలుపులు వినిపించటం లేదా నీకు? ఓహో, అగస్త్యుల వారా, నా ప్రణామం స్వీకరించండి మునివర్యా. ప్రణామం ఆచరించేందుకు ఇదేం పద్ధతి వింధ్యాచల? ప్రణామం చేసేవాడి దృష్టి క్రింద నుంచి పైకి ఉండాలి. ఇక ప్రణామం స్వీకరించేవాడి దృష్టి పైనుంచి కిందకి ఉంటుంది. ఇక్కడ స్థితి తలకిందులు. నీ వినయశీలత పట్ల నాకెప్పుడూ గర్వంగా ఉండేది. నువ్వు వినయాన్ని ఎప్పుడు కోల్పోయావు వింధ్యాచల? లేదు మునివర్యా, నా భావనలో కాదు, నా ఆకారంలోనే పరివర్తన కలిగింది. నీ ఆకారం పెరగటంతో నీ భావనలు చిన్నవైపోయాయి. ఇది చూసిన నాకు ఎంతో మనక్లేశం కలిగింది. లేదు మునివర్యా, లేదు. నా పట్ల ఇలా అన్యాయంగా మాట్లాడకండి. నీ సౌమ్యత్వం అణకువ ఏమైపోయాయి వింధ్యాచల? కాస్త ఆగండి మునివర్యా. నాకు నా దీర్ఘాకృతి కన్నా తమ ఆశీర్వాదమే ఎక్కువ ప్రియం. తమరి శ్రీచరణాలకు నతమస్తకుడనవ్వడానికి నేను పరితపిస్తున్నాను. మునివర్యుల శ్రీచరణాలకు వింధ్యాచలుని ప్రణామం. సుమతివై సద్బుద్ధితో సదా వ్యవహరిస్తుండు. నేను తిరిగి వచ్చేదాకా నువ్వు ఇలాగే వంగి ఉండు వింధ్యాచల. ఎందుకు ఈ కఠోరాజ్ఞ? ఎందుకు మునివర్యా? మా కఠోర యాత్రను సుగమం కావించుకోవటానికి, నీ దీర్ఘాకార పర్వతకాయాన్ని దాటి వెళ్ళటానికి రావటానికి నేను దీర్ఘకాలం పాటు యాత్ర చేయాల్సి ఉంటుంది. మరి నువ్వు ఇలా వంగిపోయి ఉంటే నేను సునాయాసంగా వెళ్ళి రాగలుగుతాను. నా కోసం ఈ త్యాగం చేయవా వింధ్యాచల? అవశ్యం మునివర్యా, కానీ కృపతో శీఘ్రమే తిరిగి రండి. నిశ్చింతగా ఉండు వింధ్యాచల. నీ కష్టాల బాధలే నాకు శీఘ్రతను ప్రసాదిస్తాయి. నేను ఇంక వెళ్తాను. కపటం నా స్వభావం కాదు వింధ్యాచల. కానీ దేవాధిదేవుల ఆదేశంతో లోకహితవు కోసం నేను ఇలా చేయక తప్పలేదు.